శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకాం వందే వాల్మీకికోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. మనం అలా నెమ్మదిగా ఆంజనేయ నవరత్నమాల స్తోత్రంలో 7వ శ్లోకంలోకి వచ్చాం. ఈ 7వ శ్లోకం కూడా చాలా 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 మహిమాన్వితమైన శ్లోకం అన్నమాట. చాలా కామన్గా వింటూ ఉంటారు. దీన్ని జయమంత్రం అని కూడా అంటారు. ఇది కూడా నిత్యపారాయణగా పెట్టుకోవాల్సిన శ్లోకం. అలాగే ఎస్పెషల్లీ ఈరోజు శనివారం దీనికి అధిదేవత గ్రహ అధిదేవత వచ్చి శనేశ్వరుడు అనమాట. అలాగే వజ్రం వచ్చి ఇంద్రనీలమణి. ఇవన్నీ ముందెందుకు చెప్తున్నానంటే జనరల్గా ఏలినాటి శని దోషాలు ఇవి చాలా కామన్గా వింటూ ఉంటాం కదా. ఈ శ్లోకం అనేది ప్రతిరోజు నిష్టగా నిత్యపారాయణగా చేసుకుంటూ ఉంటే ఆ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వీక్ అయిపోతాయి అన్నమాట. అవి నెమ్మదిగా తగ్గుతాయి, ప్రభావం తగ్గుతాయి. అంటే ఒక కత్తి కోసుకునే చోట మనకు ఒక చిన్న గుండు సూది గుచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అలాగే రోజులాగే నిన్నటికి ఇవాళకి ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనం సుందరకాండ 42వ సర్గలో ఉన్నాము. ఫస్ట్ అసలు శ్లోకం ఏంటో చూద్దాం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభే పాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతాం మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఇక్కడ ఆంజనేయ నవరత్నమాలలో 33వ శ్లోకం అంటే ఫస్ట్ది ఒకటే చెప్తారు మనకి. బట్ ఈ 4 శ్లోకాలు కూడా జయమంత్రంలోకి వస్తాయన్నమాట. ఇది మనకి 2-3 చోట్ల వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ జయమంత్రం స్వామివారు ఏ సందర్భంలో చెప్పారు అంటే అంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా స్వామి హనుమ సీతమ్మ తల్లి ఇద్దరు రాముల వారి గురించి మాట్లాడుకుంటున్నారు కదా. అలాగా ఇంకా చాలాసేపు రాముడు గురించి ఆయన గుణగణాలు, ఆయన రూపవర్ణన ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. ఆవిడికి ఇంకా ఎక్కడో ఒక చిన్నది ఒక పక్కనే చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా, చెవుల్లో అమృతం పోసినట్టుగా రాముల వారి గురించి చెప్తున్నాడే హనుమ అన్నట్టుగా ఉంటుంది. ఇంకో పక్క నుంచి కూడా రావణుడే ఇలా వచ్చి చేస్తున్నాడా అని చెప్పి ఒక అనుమానం ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చెప్తారంటే స్వామి, తల్లి నేను వాయు ద్వారా కలిగాను కనుక బలంలో వాయు అంతటి వాడిని అంటే ఆయన గొప్ప చెప్పుకోవడం కాదనమాట. ఆయన చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను దూతగా వస్తే తప్పకుండా కార్యం నెరవేర్చుకునే ధైర్యం కలగాలని నీకు చెప్పానమ్మా అని చెప్తారు. అమ్మ పరిపూర్ణంగా విశ్వసిస్తుంది. అప్పుడు ఈ రామముద్రిక తన గుర్తుగా అమ్మవారికి ఇస్తారనమాట. అమ్మ ఇదిగో రామనామాంకితమైన ఈ బంగారు ఉంగరం నీకు ఇస్తున్నాను. నీకు విశ్వాసం కలగడానికి మహాత్ముడైన రాముడు నాకు ఇచ్చాడు. ఇంక నీకు దుఃఖాలు అనేవే ఉండవు, అవన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయి నీకు. ఇది అందుకు అమ్మ, నీకు దుఃఖాలు పోతాయి అని చెప్పి అంగుళీకం తీసి అమ్మవారికి ఇస్తారు. అమ్మ ఒక్కసారి ఆ ఉంగరం చేతిలోకి తీసుకుంటుందన్నమాట. ఆ ఉంగరం చూడగానే ఆవిడికి ఆ ఉంగరం పెట్టుకున్న రాముడి చెయ్యి, రాముడు అందరూ అలా కనిపించిపోయి కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి అన్నమాట. భర్తే తన చేతికి అందినట్టుగా అనిపించేస్తుంది ఆవిడికి. రాహు వదిలాక చంద్రుడు అంటే చంద్రగ్రహణం అయ్యాక రాహు కంప్లీట్గా వదిలేశాక పరిపూర్ణంగా ఉంటుంది చంద్రబింబం. అలాగా వెలిగిపోతూ ఉంటుందిట అమ్మ ముఖం ఆ ఉంగరం చూడగానే. అప్పుడు అంటుంది, హనుమ నువ్వు అస్సలు సామాన్యుడివి కాదయ్యా అని చెప్పి అంటుందన్నమాట. కాకపోతే ఆవిడ మాత్రం సామాన్యురాల, ఆవిడ చాలా గొప్ప రాజనీతిజ్ఞురాలు అనమాట, జ్ఞాని. ఆవిడ
మళ్ళీ చెప్తుంది, గోష్పతీకృతమారాసిం అసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అనేది. ఈ గోష్పతీకృత అనే శబ్దం ఏంటంటే అది సీతమ్మ వారిచ్చినదనమాట. ఆవిడ ఏం చెప్తుంది, శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. అదేంటంటే మామూలుగా మనకి అర్థం చూసుకుంటే శతయోజన విస్తీర్ణమైన భయంకరమైన జంతువులతో కూడిన సముద్రం విక్రమముతో కీర్తించదగిన నీ చేత అవలేలాగా దాటబడింది అంటుంది. గోష్పదీకృతం అంటే ఏంటి, గోష్పాదం అనమాట. అంటే ఆవు కాలిగిట్ట ఎంత మేర ఉంటుందో అంతవరకు, అంతే. లేకపోతే చిన్న పిల్ల కాలువ కూడా మనం మామూలుగా అంత చిన్నదైతే మనం ఈజీగా దాటేస్తాం కదా. అలాగా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని స్వామి హనుమ అవలీలగా దాటేశారనమాట అని అది మనకి సీతమ్మ చెప్తుంది ఇక్కడ. ఇదంతా కూడా ధ్యాన శ్లోకం. ఈ గోష్పతీకృత వారాసిం మసకీకృత రాక్షసం అనేది దోమలు నలిపినట్టుగా, మసకం అంటే దోమ కదా, దోమలు నలిపినట్టుగా నలిపాడేశాట హనుమంతుడు రాక్షసులండి అనమాట. అలాగా అయితే నువ్వు నిజంగా నువ్వు మామూలు వానరానివి కాదమ్మా, నువ్వు ఆ నెపంతో వచ్చిన పరమేశ్వరుడివే నువ్వు అని చెప్పి ఒక పుత్ర వాత్సల్యంతో అమ్మవారు పొగుడుతూ ఉంటారనమాట స్వామివారిని. సో ఇవన్నీ చెప్పేశాక మళ్ళీ ఈవిడికి చెప్తూ ఉంటే ఎప్పుడైతే అమ్మ ఇంకా రాముడు గురించి చెప్పాలి, ఇంకా రాముడు చెప్తా అంటే నాకు అసలు ఏమీ లేదు, రాముడు అన్నీ తినడం మానేశాడు, శుష్కించిపోయి ఉన్నాడు, అసలు ఎప్పుడూ ధ్యానంలో ఉన్నట్టుగా ఉంటాడు, ఎప్పుడూ నీ నామజపమే చేస్తూ ఉంటాడు, ఇలాగే చెప్తూ ఉంటారనమాట. ఒక పక్క నుంచి వీడికి అయ్యో అవునా అనిపిస్తూ ఉంటుంది. ఆవిడ అంటుంది, హనుమ నీ మాట వింటుంటే నాకు అమృతం విషయం కూడా ఒకేసారి పుచ్చుకున్నట్టుంది, రాముడు నన్ను తలుచుకుంటున్నాడు, నన్ను గుర్తుపెట్టుకున్నాడు, నా కోసం ప్రయత్నిస్తున్నాడు అంటే ఎంతో హాయిగా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆహారం స్వీకరించట్లేదు, శరీర స్పృహ లేకుండా ఉన్నాడు, నిద్రపోవట్లేదు సరిగ్గా అంటే మాత్రం నాకు చాలా బాధేసిస్తుంది. ఇవంతా నాకు తెలుసు, నువ్వు చెప్పేయి రాముడితోటి, ఇలాగ వచ్చి నువ్వు రావణుడేం మారడు, వాడికి ఎంత చెప్పినా కూడా వాడి తప్పు వాడు తెలుసుకోడు, నువ్వు వెళ్ళి రాముడిని తీసుకొచ్చేసే తొందరగాను, రావణుని సమూలంగా నాశనం చేసేసి అప్పుడు నన్ను తీసుకెళ్ళమని చెప్పు అని చెప్తుంది అనమాట. అయితే ఇంత బాధపడుతుంది కదా పాపం ఈవిడ అని చెప్పి ఆయన ఏమంటారంటే, ఎందుకమ్మా నేను తీసుకెళ్ళిపోతానులే నిన్ను, రాముడి దాకా కూడా ఎందుకు అని చెప్పి చెప్తారు. చెప్తే ఆవిడ నవ్వుతుంది, పక్క నవ్వి అంటుంది, నన్ను తీసుకెళ్తావా, నువ్వు ఎంత ఉన్నావో చూడు అని చెప్పంటే ఆయన అంగుష్టమార్తంగా ఉంటారనమాట. అంతకుముందు కూడా అలాగే చెప్తారు ఆయన, నేను లంకను మోసేస్తాను ఇది అది అని చెప్పి అంగుష్టమాత్రంగా ఉండి మాట్లాడుతున్నారు కదా, ఓహో అలాగా అని చెప్పి అప్పుడు హనుమ తన విశ్వరూపాన్ని చూపిస్తారనమాట. చూపించి చూడమ్మా నేను ఇంత పెద్దవాడిని, నేను ఏదైనా మొయ్యగలనని చెప్పి తన విశ్వరూపం చాలా పెద్ద కొండ పర్వతంలా ఎదిగిపోతారనమాట. అందులో మనకి పరాశర సంహితలో చెప్తారనమాట. అందులో ఒక చాలా అద్భుతమైన శ్లోకం ఉంటుంది. ఇది కూడా రోజు మననం చేసుకోదగ్గ శ్లోకం. అదేంటంటే, మంగళ రూపయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాసిఖేట కుధరామృత కుంభశృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయదమూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుది నన్ కృపచూడు మారుతి అని దేవతలందరూ స్తుతిస్తున్న మహాస్వరూపం అనమాట అది. అంటే మనకి పంచమకాన్య స్వామి అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి స్వరూపం. అయితే సీతమ్మ అక్కడ వాల్మీకి మహర్షి ఎలా వర్ణిస్తారంటే, అసలే సీతమ్మ కళ్ళు పెద్దగా ఉంటాయట, అలాంటిది హనుమత్ విరాట్ రూపాన్ని చూసి ఆవిడ కళ్ళు ఇంకా పెద్దవైపోయాయట. అంటే చాలయ్యా నువ్వు తగ్గించు, ఇంకా ఉపసంహరించు నీ రూపాన్ని, సాధారణ రూపానికి రా అని చెప్పి అంటుంది. అంటే ఆయన మామూలు రూపానికి వచ్చి ఇప్పుడు చెప్పు తల్లి అంటాడు. అంటే ఈవిడంటుంది, సీతమ్మ ఎంత జ్ఞాని అంటే ఆవిడ మనకి పైకి చూసేసరికి చాలా వీక్గా ఎప్పుడూ కూడా రాముడి గురించి బాధపడుతూ కన్నీళ్ళు కారుస్తూ ఒక వర్షన్, ఇంకొక వర్షన్లో ఆవిడ ఏంటంటే ఇవన్నీ కావాలని చేస్తూ ఉంటుందన్నమాట ఆవిడ. అలాగే చాలా హాస్యస్ఫూరకంగా కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ అంటుంది, అబ్బాయి నీతో రావడం నాకు చాలా కష్టమైనా నువ్వు అసలే ఇంత వేగంగా వచ్చేసావు, మళ్ళీ ఇంత వేగంగానూ వెళ్ళావు అనుకో నన్ను మోసుకుంటూ, గబుక్కుని నేను జారి సముద్రంలో పడిపోయాను అనుకో, అంతే సంగతులు, ఇంకేమీ లేదు. పోనీ మధ్యలో వెళ్తుండగా రాక్షసులు వచ్చారనుకో, వాళ్ళతో యుద్ధం చేస్తావు, నన్ను తీసుకెళ్తానంటున్నావు, నన్ను ఎక్కడ పెడతావు, సముద్రంలో పెడతావా,
పోని అలాగా గబుక్కన మళ్ళీ జారాననుకో, ఆ రాక్షసులు వెనకాల వచ్చేవాళ్ళు మళ్ళీ పట్టుకుపోయి ఇంకెక్కడో దాచేస్తారు. మళ్ళీ ఈ స్టోరీ రిపీట్ అవుతుంది. మళ్ళీ నువ్వు రావడం, మళ్ళీ ఇలా చేయడం, ఇవన్నీ ఎందుకు నాయనా వచ్చింది? అయినా ఒకటి, ఇప్పుడు రావణుడు నన్ను దొంగతనంగా ఎత్తుకొచ్చాడు. రాముడు దొరలా వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. ఓకే. అలా ఎలా తీసుకెళ్ళాలి? రావణుడిని సమూలంగా నాశనం చేసేయాలనమాట. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్తే వీడి మూలాలు ఇక్కడ ఉండిపోతాయి. అందుకని వాడిని సమూలంగా నాశనం చేసేసి నన్ను రాముడు తీసుకెళ్ళాలి. అంతేగాని నువ్వు తీసుకుని వెళ్ళలేవు అని చెప్పడం కాదనమాట ఆవిడ ఉద్దేశం. నీకు శక్తి ఉంది కరెక్టే, కాకపోతే నా ప్లాన్ ఇది, మనం ఇలా ఎగ్జిక్యూట్ చేద్దాం అని చెప్పి ఆవిడ చెప్తుందనమాట. నువ్వు అందరినీ చంపేయగలవు, నాకు నీ మీద కంప్లీట్ ఇది ఉంది. అలాగే పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తని తప్ప మరొక పరపురుషుని తాకను అని చెప్పి చెప్పిందిట సీతమ్మ. సరే, అప్పుడు హనుమంతుల వారు మాట్లాడుతున్నమాట. బా, నువ్వు చెప్పిన మాట అర్థమైంది తల్లి అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. సీతమ్మ ఈ పరిపూర్ణమైన వేదమూర్తి అనమాట. ఈవిడ దీనురాలా ధీరురాలా? ఈవిడింత దీనంగా కనపడింది, ఇప్పుడు ఇంత ధీర వనితలా మాట్లాడుతోంది. చెట్టు పైన చూసినప్పుడు ఒకలా ఉంది, చెట్టు కింద దిగి ఎప్పుడైతే ఇవన్నీ చెప్పాడో ఈవిడ వేరే వెర్షన్ కనిపిస్తోంది అనమాట. ఎంత ధైర్యంగా మాట్లాడేసింది ఆవిడ రావణుడితోటి. అందరూ వణికిపోతున్నారు వాడిని చూస్తే. అసలు ఈవిడికి నిజంగా భయం ఉందా? నిజంగా భయం ఉంటే నేను తగలబెట్టేస్తానంది, కానీ తగలబెట్టలేదు రావణాసురుడిని. అలాగే రాక్షసులు నేను కొట్టేయగలను, కానీ నన్ను ఆప్ చేసింది. ఎందుకంటే ఇది మన ఇద్దరం చేయాల్సిన పని కాదు, ఇది కేవలం రాముడు చేసే పని అని చెప్పి ఆవిడ గట్టిగా నమ్మిందనమాట. అప్పుడు అనుకుంటాడు ఆయన, ఆహా, సీతారాములు ఇద్దరు ఒకటే, వేరు కాదు. సీతమ్మ గురించి రాముడికి చెప్పినప్పుడు రాముడు ఎలా ఫీల్ అయ్యాడో, రాముడి గురించి సీతమ్మకు చెప్పినప్పుడు ఆవిడ అలాగే ఫీల్ అయిందట ఎగ్జాక్ట్గా. సో ఇద్దరు వేరు వేరు రూపాల్లో ఉన్న ఒకటే ఆత్మస్వరూపం అనమాట వాళ్ళిద్దరు కూడా. సీతమ్మ జుట్టేమో నీలంగా ఉందిట, చక్కగా మంచి నీలకాంతితో, నీలపురులు. అది రాముడి శరీరాన్ని గుర్తు చేస్తుందిట. అలాగే ఒక మహారాజు ఇంటి కోడలు, ఒక మహారాజు కుమార్తె ఆవిడ ఎంత ఒద్దిగ్గా ఉండాలో అలాగుంది. అలాగే మహారాజు కూతురు మహారాజు కోడలు అనేందుకు అంత దృఢత్వంతోనూ ఉందిట. అందుకే మళ్ళీ మా జానకి చెట్టబట్టగా అని ఈ జానకి నీతో కూడింది కాబట్టే నువ్వు అంత మహారాజు అయ్యావయ్యా అని చెప్పి త్యాగరాజ స్వామి ఎలా అన్నారో ఇవన్నీ అనుకుంటూ ఉంటారనమాట స్వామి. అలాగే ఈ ఇంత అయ్యాక అప్పుడు ఆవిడ ఓహో కొంచెం హనుమంతుడు ఏమైనా హట్ అయ్యాడమో అని చెప్పి ఆవిడ మళ్ళీ కూర్చోబెట్టి, నాయన హనుమ, నీకు ఒక వృత్తాంతం చెప్తాను నేను అని చెప్పి కాకాసురుడు వృత్తాంతం చెప్తుందనమాట. ఒకసారి మేము కూర్చున్నప్పుడు రాముడు నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే ఒక కాకి వచ్చి పొడుస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ పొడుస్తుంటే ఈవిడ అమ్మో రాముల వారు లేచేస్తారని చెప్పి మాట్లాడకుండా అలాగే ఉంటుంది పాపం. ఉంటే అది నెత్తురు కారుతూ ఉంటుంది అనమాట. వెంటనే వక్షస్థలం మీద ఈ రామచంద్రమూర్తి లేచి ఏం జరిగిందని అడుగుతారు. అడిగితే అక్కడ ఆ కాకి నన్ను పొడిచింది అంటుంది. అంటే ఇదేంటి నిన్ను కాకి పొడవడం ఏంటి అని చెప్పి అప్పటికప్పుడు ఒక దర్భపుల్ల తీసుకుని ఒక మంత్రం చేసి దాన్ని ప్రయోగిస్తారు ఆ కాకి మీద. ఈ రాముడి బాణానికి తిరుగులేదు కదా, ఈ బాణం ఎక్కడ అలా వెతుక్కుంటూ ఆ కాకి అలా వెళ్తూ ఉన్న కొద్దీ బాణం వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అన్ని లోకాలు తిరిగిపోతుంది, మళ్ళీ తిరిగి వచ్చి రాముడి పాదాల మీదే పడుతుంది. రాముడు ఏం చెప్తాడంటే, నాదేమీ లేదు, నేను ప్రయోగించాను, అది నా చేతిలో చెడిపోయింది, నా బాణం, నాకు కూడా కంట్రోల్ లేదు దాని మీద అంటాడు. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రామా చెప్పు అంటే, నా కుడి కన్నుని ఆ అస్త్రానికి అప్పగించేస్తాను, నన్ను వదిలే ప్లీజ్ అంటుంది. సార్ ఆ కాకి ఆ కుడి కన్ను ఇచ్చేస్తుంది అన్నమాట రామబాణానికి, బయటపడుతుంది. అది యాక్చువల్గా ఆ కాకి ఏంటంటే జయంతుడు అనే ఒక దేవత అనమాట. ఆయన రూపం ఆయనకు వచ్చేసి ధన్యుడైపోతాడు. అయితే యాక్చువల్గా ఆ కాకి పేరే జయంతుడు అనుకుంటా, ఏదో సంథింగ్ అలా ఉంటుంది, గుర్తు సరిగ్గా లేదు. అలాంటిది ఒక చిన్న దర్భపుల్లని మంత్రించి వదిలేశాడయ్యా రాముడు. ఇంత పెద్ద నన్ను పొడిచింది అనే ఒక కారణం చేత ఇప్పుడు నాకు కబుర్లు చెప్పొద్దను, ఏదో నాకు దొరకలేదు, అస్త్రాలు సమకూరలేదో, నాకు తెలియలేదో, ఇలాంటివన్నీ చెప్పొద్దు, ఎందుకో జాగు చేస్తున్నాడు ఆయన, ఎందుకు చేస్తున్నాడో గట్టిగా అడుగు నువ్వు వెళ్ళి అని చెప్పి చెప్తుందనమాట. ఆ తర్వాత అమ్మ నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, వెంటనే శ్రీరాముడు వస్తాడు, నువ్వు ఏం చెప్పాలో చెప్పు, అది నేను చెప్పేస్తాను ఎగ్జాక్ట్గా అంటారు.
స్వామి అని. అంటే ఆవిడేమంటుందంటే, చెప్పు అయితే రాముడికి విషయం చెప్పు. కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ శిరస చాపివాదయ. అంటే ఏంటంటే, గొప్పదైన కౌసల్యాదేవి ఏ జగన్నాథుని కన్నదో ఆ జగన్నాథుని పాదపద్మాలకు నా నమస్కారాలు చెప్పు అంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే అది మామూలు లిటరల్ మీనింగ్, బట్ ఈవిడ హింట్ ఇస్తుంది అనమాట. ఏంటంటే, రామా నీ అవతార లక్ష్యం ఏంటి అసలు? రావణుని చంపడం. లేకపోతే నువ్వు కౌశల్యాదేవికి ఎందుకు పుడతావు మానవుడి కింద? అది వాడు తీసుకున్న వరం కదా. నీకు మానవుడిగా పుడితే మానవుల చేతిలో వానరుల చేతిలో వదిలేస్తే నాకు మిగతా ఎవరి చేతిలోనూ మరణం రాకూడదని చెప్పి కోరుకుంటాడు. మరి నువ్వు ఇంత జగన్నాథుడివే, నువ్వు కౌశల్యాదేవి కడుపుని ఎందుకు పుట్టావు? ఈ రావణుని అంతం చేయడానికి. అందుకని నువ్వు వచ్చి రావణుని అంతం చేసి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి రీడ్ బిట్వీన్ ద లైన్స్ చెప్తుందన్నమాట. అలాగే ఆవిడ కూడా లక్ష్మణ స్వామి గురించి కూడా చెప్తుంది. సుమిత్రాదేవి ఎంత మంచి సంతానాన్ని కందో అలాంటి సౌమిత్రి మాతో పాటు వచ్చాడు. మాతో రావాల్సిన అవసరం ఆయనకి ఏముంది, కానీ వచ్చాడంటే ధర్మాత్ముడు, చాలా ధర్మాత్ముడు. అలాగే లక్ష్మణుడు కూడా చెప్పు, చాలా అంటే ఎంత అభిమానం ఉందో లక్ష్మణ స్వామి మీద, తన మరిది మీద, అది కూడా చెప్తుంది. చెప్పాక తర్వాతేమో ఇలా చెప్తుందన్నమాట. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాగ తత్ స్మారంభాత్ మయ్యత్న పరోభవేత్ అని, ఈ పని చేయడంలో నువ్వు మాత్రమే తగినవాడివి. ఇది కూడా ఏంటంటే నిత్య శ్లోకాల్లో ఒకటి, ప్రార్థనా శ్లోకాల్లో ఒకటి. చాలా పారాయణంలో ముందు ప్రార్థనా శ్లోకాలు ఉంటాయి కదా, వాటిల్లో ఇదొక శ్లోకం అనమాట. నువ్వు మామూలు హరివి కాదు, అంటే మామూలు వానరాన్ని కావు, వానరాన్ని కూడా హరి అంటారనమాట. ఉత్తమమైన వానరాన్ని నువ్వు తొందరగా పూనుకుని ఈ కార్యం చేయడానికి నువ్వే దక్షుడివి అని చెప్పి, ఈ బంధం నుంచి నన్ను విడిపించి రాముడు నన్ను అనుగ్రహించేలా చూడు అని చెప్పి. ఇది కూడా ఏంటంటే మనం ఏదైనా కార్యం మొదలు పెట్టుకునే ముందు ఈ శ్లోకాన్ని కూడా చదువుకుంటూ ఉంటారనమాట, ఆ కార్యం సఫలం అవ్వాలంటే. అయితే రామునితో మాటి మాటికి చెప్పు, చూసినప్పుడు జీవించున్నానని చెప్పు, ఇంకో నెల తర్వాత బతికి ఉండను అని కూడా చెప్పేయి అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఆవిడ చూడమని ప్రదానం చేస్తుంది అనమాట. ఈ చూడమని చిన్న వస్త్రాలను కట్టి ఉంటుంది, అది తీసిస్తుంది ఆవిడ ఇచ్చి. దివ్యం చూడమని, ఈ చూడమని లౌకికమైనది కాదు, అలౌకికమైనది, దేవ సంబంధమైనది అనమాట. అది నువ్వు రామచంద్రమూర్తికి ఇవ్వు అని చెప్పి ఇస్తుంది అనమాట. ఆ తర్వాత ఈయన మణి తీసుకుంటారు. ఇక్కడ ఇంకా చాలా చాలా మళ్ళీ కాన్వర్జేషన్స్ వస్తాయి. ఇవన్నీ అయ్యాక ఈ స్వామి ఏం చేస్తారంటే, ఇలా కాదు వీళ్ళకి చిన్న చిన్న ఝలక్ అంటారు కదా, అది ఇద్దాం, ఇప్పుడు మనది ఏంటి అనేది మనం చూపిద్దాము అని చెప్పి ఆయన తోరణం మీద కూర్చుంటారు. గట్టిగా ఒక పైన తోరణం ఎక్కి కూర్చుంటారనమాట. కూర్చుని అక్కడ ఈ రాక్షసి గణాలు ఉన్నారు కదా, వీళ్ళని చెప్తారు, ఇదిగో చూసావా ఇక్కడ వచ్చేసింది, ఇలాగా ఈ కోత వచ్చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని చెప్పి. అంతే, మొత్తం ఈ సేన మొత్తం వస్తారు చాలామంది. వస్తే వాళ్ళందరూ ఒకేసారి హనుమంతుడి మీద దూకేస్తారనమాట. వాళ్ళని ఇంకా మొత్తం అన్నీ పట్టుకుని ఏమో కొట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు హనుమంతుల వారి ముందు కుప్పిగంతులు ఇవన్నీను. ఆయన ఏం చేస్తారు, పెద్ద పర్వతాకారం దాల్చేస్తారనమాట. నేలపై తోకతో కొట్టి గర్జించి ఇలా గోడలు చరుచుకొని ఒక బురుజు మీదకి ఎక్కుతారు. బురుజు మీదకి ఎక్కి గట్టిగా జయమంత్రం చెప్తారనమాట. ఇందాక మనం చెప్పుకున్న జయమంత్రం ఇంకొకసారి చెప్పుకుందాం. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాపి పాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః అని చెప్పి చెప్తారనమాట. ఇదేంటంటే రోజు చదువుకోండి. ఇందులో మనకు ఉంది కదా టెక్స్ట్, రోజు చదువుకోవడం మంచిది, శనివారాలు చదువుకోవడం మరీ మరీ మంచిది అనమాట. అయితే ఇప్పుడు అందరం కూడా, ఇది విజయ మంత్రం కాబట్టి హనుమ తోరణం మీద కూర్చొని మనందరికీ ఉపదేశించిన మంత్రం అనమాట, చక్కగా చదువుకోవచ్చు. అలాగే ముందు మనం దీనికి రిలేటెడ్ ఇంద్రనీలమణి గురించి చెప్పుకున్నాం కదా. ఇంద్రనీలమణి వీక్గా ఉంటే ఏమవుతుంది అనేది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. మనకి ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంటే ఏమవుతుంది అనేది ప్రతిదీ డిలే అయిపోతూ ఉంటుంది. మనకు ఒక ఫియర్, డిప్రెషన్, డౌట్, ఇంజస్టిస్, లాసెస్ డ్యూ టు ఎనిమీస్, ఇవన్నీ చాలా చాలా వచ్చేస్తాయి అన్నమాట. అయితే ముందు చెప్పుకున్నట్టుగా ఈ శ్లోకం చదువుకోవడం వల్ల ఈ ప్రభావాలు చాలా మటుకు తగ్గిపోతాయి అన్నమాట. సో అది అక్కడతోటి మనకి 7 శ్లోకాలు అయ్యాయి. మళ్ళీ
రేపు 8వ శ్లోకంతో ఇంకొక మంచి అద్భుతమైన అసలు ఇందులో అద్భుతం కానిదంటూ ఏది లేదు. ఇంకొక శ్లోకంతో రేపు కలుసుకుందాం. సో ఆ విధంగా జయమంత్రం చెప్తున్న కోట బురుజు మీద కూర్చుని గట్టిగా రాక్షసుల చెవులు పగిలిపోయేలా జయమంత్రం చెప్తున్న హనుమ మనం చేసే కార్యాలన్నింటిలోనూ కూడా మనకి విజయం సాధించడానికి తోడ్పడాలి. స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు మహ ప్రవ్యాహృత నిశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.